కండు మహర్షికి బ్రహ్మలోచని అనే అప్సరసకి ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ ఎలా పుట్టిందంటే, బ్రహ్మలోచనికి చెమట వస్తుంది కదా స్వేదరంధ్రాల్లోంచి, రోమకూపంలోంచి. ఆ చెమట రూపంలో అణువులు అణువులుగా పుట్టింది. ఆ అణువులన్నీ ఆవిడ ఆ చెమటని అక్కడ ఉన్న గంధం చెట్టు ఆకులతో తుడిచి అక్కడ కింద వేసింది. ఆ గంధం చెట్టు ఆకుల మీద ఉన్న ఈ చెమట రూపంలో వచ్చిన ఈ అణువులన్నీ ఆ అణువులన్నీ కలిసిపోయాయి. అప్పుడు చంద్రకిరణాలు వాటి మీద పడడం వల్ల అది ఆ చంద్రకిరణాల్లోని అమృతం వలన ఆ బిడ్డ బ్రతికింది. ఆ బిడ్డ పేరు మారిష అని పెట్టారు. ఆ మారిషని దేవతలందరూ కలిసి పితృదేవతలకిచ్చి పెళ్లి చేశారు.